పగలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. మద్దుబాబులకు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఇకపై పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. ఇటీవల కొందరు స్కూల్ బస్సు డ్రైవర్లు ఉదయమే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో 24 గంటలు తనిఖీలు చేయాలని నిర్ణయించారు. కాగా ప్రస్తుతం రాత్రి వేళల్లో చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందల సంఖ్యలో మందుబాబులు పట్టుబడుతున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసులు నిన్న పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు. మింట్ కాంపౌండ్లో నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వారాంతాల్లో రాత్రి మాత్రమే చేస్తారని భావన ప్రజల్లో నెలకొందన్నారు. అయితే జూన్ నెలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ మద్యం సేవించి పట్టుబడగా మొత్తం 35 మంది పాఠశాల బస్సు డ్రైవర్లు ఈ తనిఖీల్లో పట్టుబడడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. దీంతో పగటిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసేందుకు చర్యలు మొదలు పెట్టామని వెల్లడించారు. ఇక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మైనర్లు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మైనర్ల డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటి వరకు 4500 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశామని తెలిపారు. 2800 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆర్టీఓ అధికారులకు సమాచారం అందించామన్నారు. మైనర్లు డ్రైవింగ్ లో పట్టుబడితే 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మన పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంత ముందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు. అంటే గత కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది. నైట్ 10 o'clock తర్వాత వెహికల్స్ రోడ్లో ఆ వాల్యూమ్ అన్ని తగ్గిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది. దానికి రీజన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లో అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల